రావమ్మ రావమ్మో సమ్మకో తల్లి సారక్క మేము గొలిసేటి అల్లాయే కొండలు దిగిరారమ్మో మీరు గద్దెలు ఎక్కేటి అల్లా ఎదురుగా పిల్లలు ఎదురు కలుపులల్లా కోటొక్క భక్తుల పూజలు అందుకోరే తల్లి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతరైన మేడారం జాతర ఈ నెల 21వ తేదీ నుండి 24 వరకు 4 రోజుల పాటు జరగనుంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలిరానుండడంతో ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ క్రమంలో వివిధ కారణాల రీత్యా మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. జాతరకు వెళ్లకుండా ఇంటి నుంచే మొక్కు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆన్లైన్ ద్వారా మొక్కు చెల్లించుకునే సేవలను బుధవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాలు, పోస్ట్ ఆఫీసులు, టీఆప్ ఫోలియో ద్వారా భక్తులు ఆన్లైన్ సేవలను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. బంగారం అంటే బెల్లం బరువు ప్రకారం డబ్బులు చెల్లించి మొక్కు సమర్పణ సేవ బుక్ చేసుకోవాలని దేవాదాయ శాఖ సూచించింది. ఈ మేరకు కిలో బెల్లానికి 60 రూపాయలు చెల్లించి బరువుకు తగిన నిలువెత్తు బంగారం సమర్పించే అవకాశాన్ని కల్పించింది. జాతరకు వెళ్లలేని భక్తులు ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇక మేడారం వెళ్లే భక్తులకు ఎక్సైజ్ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు ఎత్తు బంగారం సమర్పించాలనుకునే అందరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు వివరాలను బెల్లం విక్రయించే వ్యాపారులకు అందజేయాలని సూచించారు. ఇక భక్తుల నుండి ఆధార్ వివరాలను తప్పనిసరిగా సేకరించాలని వ్యాపారులకు కూడా ఆదేశించారు. ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నంబర్తో పాటు ఇంటి చిరునామాను కూడా తీసుకోవాలని పేర్కొన్నారు. గుడుంబా తయారీ కోసం బెల్లం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఎవరైనా గుడుంబా తయారీ కోసం బెల్లం విక్రయిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తోంది. భక్తులను తరలించేందుకు 6,000 ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్కలు పరిశీలించారు. తాడ్వాయిలోని టికెట్ ఇష్యూయింగ్ కౌంటర్లు, కామారంలో 3 బస్సుల పార్కింగ్ పాయింట్లు, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంపు, 48 క్యూ రైలింగ్స్ ను వారు పరిశీలించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్లో టీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు సమ్మక్క సారలక్కలను దర్శించుకుని ఇద్దరు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. బంగారాన్ని సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జాతరకు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని వారు నిర్దేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బృందాన్ని మంత్రులు అభినందించారు. ఈ నెల 16న మేడారంలో టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంపును ప్రారంభిస్తామని తెలిపారు. మేడారం జాతరలో దాదాపు 14,000 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, వారికి వసతి, భోజనం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ జాతరకు 30 లక్షల మంది భక్తులు వస్తారని టీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోందని, రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను గుర్తించామని తెలిపారు. ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.